అందరికీ. సో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నా బై గాడ్ గ్రేస్. ఇవాళ నేను ఒక కర్రీ పప్పు చేయాలనుకుంటున్నా. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ పప్పు అన్నట్టు, దాంట్లో కొంచెం మెంతి కూడా యాడ్ చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఎట్లా వేస్తాను మీకు ప్రాసెస్ చూడండి. కప్పు పప్పు వేసుకోండి, కందిపప్పు మీకు తగినంత మీరు వేసుకోండి. నాకైతే మేము 6 మెంబర్స్ కాబట్టి నేను కప్ వేసుకుంటున్నా. సో దీన్ని క్లీన్ చేసుకోవాలి. సో నేను వాష్ చేసేసుకున్నా. 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నా. కడిగి పెట్టిన క్యాబేజీను మెంతం కూర యాడ్ చేసుకోవాలి. సో నేను దీన్ని క్లీన్గా వాష్ చేసుకున్నా. కడిగి పెట్టిన క్యాబేజీ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ 1.5 టమాటో, ఫ్రెండ్స్ కప్పు మెంతం కూర కూడా యాడ్ చేసుకోవాలి. బాగుంటుంది మెంతం కూర, హెల్త్కి మంచిది, హెయిర్కి కూడా మంచిది. ఓకేనా. 1 ఆనియన్, ఆయిల్ 1 స్పూన్, పసుపు తగినంత, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీరు మీకు తగినంత వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు బాయిల్ చేయాలి, అంటే హీట్. సో కుక్కర్ది మూత యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం ఉడికిందా లేదా అని. అట్లా ఎత్తి ఫ్రెండ్స్ మన పప్పు ఉడికింది. నానబెట్టిన ఒక రెమ్మ చింతపండు, కొత్తిమీర, అల్లం పేస్ట్, మనకి తాలింపు కాల్చింది, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొన్ని కందిపప్పు, మినప్పప్పు, కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, టేస్ట్ కోసం. సో ఫ్రెండ్స్ మన పప్పు రెడీ అయినట్టే. మనం ఇలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ అల్లం, తగినంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, దీంట్లో ఇంకా మనం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టింది చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా దీన్ని కలుపుకోండి. చింతపండు వాటర్ యాడ్ చేసినాక ఒక 2 పొంగులు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా పప్పు. 2 స్పూన్స్, లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. కొద్దిసేపు మసలనివ్వాలి. తాలింపు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపుకు కావాల్సిన పదార్థాలన్నీ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది. సో తాలింపు వేసేసుకోవాలి. క్యాబేజీ పప్పు మీరు ట్రై చేయండి, బాగుంటుంది. కొంతమంది దగ్గరికి చేసుకుంటారు, ఇట్లా చేయండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకేనా. రెడీ అయింది. మనం ఇలా పప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం తాలింపుని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా యాడ్ అయిపోయింది. పప్పు కంప్లీట్ అయింది. ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. మరి కొన్ని వీడియోస్ కోసం ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.